హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజిత. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే క్యాబేజ్ 65. సేమ్ హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారనేది మీరు కూడా ఇంట్లో చాలా క్విక్గా, ఈజీగా, క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా ఎలాగ ప్రిపేర్ చేయడం మీకు చూపిస్తానండి. సో వీడియో చూసేయండి. ఫస్ట్ 1 కప్ వచ్చేసి క్యాబేజ్ సన్నగా కట్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అండ్ అందులో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి. మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. అండ్ అందులోని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ముందుగా ఎక్కువగా వేసుకోకండి. మీరు మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇన్ కేస్ సాల్ట్ కానీ సరిపోతే అప్పుడు సాల్ట్ వేసుకోండి. అంతేగాని ముందుగా సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ అందులోనే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువగా వేసుకుంటే మీరు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది పీల్ చేస్తుంది అనమాట. సో కార్న్ఫ్లోర్ అనేది 3 టేబుల్ స్పూన్ వేసాను. అండ్ అందులోనే 4 టేబుల్ స్పూన్ మైదాపిండి అండ్ 4 టేబుల్ స్పూన్ శనగపిండి అండి. మైదాపిండి మనం ఎన్ని స్పూన్లు అయితే వేసుకున్నామో సో శనగపిండి కూడా అంతే, అన్ని స్పూన్లతో మనం వేసుకోవాలన్నమాట. ఇవంతా కలిపి ఇదంతా బాగా మిక్స్ చేయాలండి. వాటర్ అనేది ఎక్కువగా వేయద్దు. ఇన్ కేస్ కొంచెం పౌడర్గా ఉంటే వాటర్ అనేది కొంచెం జల్లి అప్పుడు మిక్స్ చేయండి. అంతేగాని ఎక్కువగా వేసేస్తే డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది పీల్ చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా చేయండి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలన్నమాట. అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. లేదంటే బయట ఏమొచ్చి మాడిపోతాయి, లోపల ఏమొచ్చి ఉడకవు అనమాట. సో ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్న మా క్యాబేజ్ అంతా నేను ఇలాగా డీప్ ఫ్రై చేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం లోపల ఉడకదు, బయట ఏమొచ్చి మాడిపోతుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేసిన తర్వాత మనకి ఈ కలర్లో వస్తుంది అన్నమాట, గోల్డెన్ కలర్లో వస్తుంది. మనకు అది పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. సో అప్పుడు తెలిసిపోతుంది ఉడికిందా లేది అనేది. సో ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం బౌల్లో అనేది తీసేద్దామండి. తీసేసాక చూసారా ఎలాగొచ్చిందో. సో ఇలాగొచ్చిన తర్వాత అప్పుడు మనం గార్నిషింగ్కి పచ్చిమిర్చి, నెక్స్ట్ కాజు, పల్లీలు నూనెలో వేయించుకొని గార్నిషింగ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని గార్నిషింగ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, మంచిగా కరకరలాడే క్యాబేజ్ 65 మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.